ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. నేను మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగిస్తానంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో తలకు మించిన పరిస్థితుల మధ్య ఉంటూ ఉంటాం. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో అటువంటి వారు ఉన్నారేమో. ప్రభు చెప్తున్నాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని నీ పట్ల నేను చేయబోతున్నానట. ఆమెన్. మన చేతులు దేవునికి అప్పగించేయాలి. ఇంక ప్రభువా, ఈ సమస్య నన్ను మించి ఉంది, ఈ బాధ నన్ను మించి ఉంది, ఇదిగో నా ఈ అవసరము నేను తీర్చలేను, నా వల్ల కానిదంతలా ఉంది ప్రభువా, నా పట్ల ఒక అద్భుతాన్ని చెయ్యని మన దేవుని సన్నిధిలో వేడుకోవాలన్నమాట. ఈరోజు ఏ బిడ్డ అయితే అటువంటి అటువంటి బాధ కలిగిన ప్రార్థన చేసి ఉన్నారో, నా తండ్రి మీతో చెప్తున్నాడు, మీ వల్ల కానిదిగో దేవుని చేతుల్లో ఉంది. ఆయన మీ పట్ల ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఊహించుండవు దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడని. నువ్వు అనుకునుండవు అసలు ఇంత మెరాకిల్ జరుగుద్దా అని నువ్వు అసలు ఆలోచన కూడా చేసి ఉండవు. దేవుడు ఈ రోజు నీ పట్ల ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. ఆయన అందుకని ఆయనకున్న పేరులో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడని ఆయనకున్న పేరు అన్నమాట. ఆయన అంటున్నాడు కదా, బహు ఆశ్చర్యముగా జరిగిస్తానంటున్నాడు ఆయన. హల్లేలు. ఎంత గొప్ప వాగ్దానమో ఇది. బహు ఆశ్చర్యంగా జరిగిస్తారట దేవుడు. ఇంకా మామూలుగా కూడా కాదు, ఇంకా చాలా గొప్పగా చేయబోతున్నాడు ఆయన. అస్సలు మన ఆలోచన కూడా తట్టదో. దేవుడు ఇంత కార్యం చేస్తాడని నువ్వు సంతోషంగా నువ్వు ఉండబోతున్నావు ఇంకా. ఆమెన్. ఆయన కృప నీ మీద ఒక విస్తారంగా రాబోతుంది. ఆయన ఏమండి, ఇంతలా దేవుడు నా పట్ల చేయడానికి అసలు నేను ఏం చేశానంటే, నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావు అంతే. అదే నీకున్న క్వాలిఫికేషను. నువ్వు ఆయనను నమ్మావు. ఆయన రక్తం ద్వారా నా పాపాలు తొలగాయని చెప్పి నువ్వు నమ్మావు గనక నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఎంచబడ్డావు అంతే. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీకు అంత గొప్ప అర్హత ఉంది ఈరోజు. ఆమెన్. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నమ్మకం కలిగి ప్రార్థన చేయంతే. నీ సమస్యని ఎప్పుడు కూడా నువ్వు గొప్పగా చూడొద్దు, నీ దేవుణ్ణే గొప్పగా చూడు, ఆయన్నే ఘనంగా ఆరాధించు, స్తుతించు అంతే. స్తుతి నీ స్థితిగతుల్ని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యం నేను చేస్తాను, బహు ఆశ్చర్యకరంగా నేను చేస్తాను, వారిని సంతోషింపజేస్తానని సజీవుడైన దేవుని వాగ్దానం ఇదంతే. దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, నమ్మి ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నా పరిస్థితి పట్ల ఈరోజు నువ్వు గొప్ప వాగ్దానం ఇచ్చావు కదా, ఇది నువ్వే చెయ్యాలి ప్రభువా, నువ్వు చేస్తేనే ఇదంతా జరుగుద్ది, లేకపోతే ఇంకేమీ లేదు ప్రభువా. నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే చాలు. ఈరోజు సమస్తము కూడా నీ పట్ల సమకూడి జరిగించి నిన్ను అనేక మంది ఎదుట దీవెనకరంగా మన తండ్రి పెట్టబోతూ ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.